బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత చోటు చేసుకుంది. తీహార్ జైలు నుంచి ఆసుపత్రికి తరలించారు. దీన్ దయాళ్ ఆసుపత్రిలో కవితకు చికిత్స అందిస్తున్నారు. 100 రోజులకు పైగా కవిత జైల్లో ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. తీహార్ జైలు నుంచి కవితను దీన్ దయాళ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తున్నారు. 100 రోజులకు పైగా జైల్లో ఉన్నారు కవిత. దీనికి సంబంధించి పూర్తి వివరాలను మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారిని అడిగి తెలుసుకుందాం. సురేష్ గారు చెప్పండి, 100 రోజులకు పైగా జైల్లో ఉన్నారు కవిత, ఇప్పుడు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు అని చెప్పని అంటున్నారు. డీటెయిల్స్ ఏంటి? భువన కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్సీ కవిత గారిని, బీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత గారిని దీన్ దయాళ్ ఆసుపత్రికి తరలించారు. ఆవిడ తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారంట. జ్వరంతో బాధపడుతున్న నేపథ్యంలో అత్యవసరంగా, వాస్తవం ఏంటంటే జైల్లోనే డాక్టర్స్ ఉంటారు. ఆ డాక్టర్లే ప్రాథమిక చికిత్స కానీ ఇలాంటిది అందిస్తూ ఉంటారు. ఎవరైనా కానీ ఖైదీలకి అంటే డిమాండ్ లో ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా చికిత్స కానీ డాక్టర్లు అనేది ఉంటారు. కానీ ఆ డాక్టర్లు అందించిన చికిత్సకు కూడా అంతే కొంచెం మరీ మన అంటే ఇబ్బందికరమైన వైద్యపరంగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు మెరుగైన చికిత్స కోసం బయట ఆసుపత్రులకు తరలిస్తారు. ఇప్పుడు కవిత గారికి ఇప్పుడు బయట ఆసుపత్రికి, దీన్ దయాళ్ ఆసుపత్రికి బయట ఆసుపత్రికి తరలించారంటే ఇంకా మెరుగైన వైద్యం కోసం మనం తరలించారని భావించవచ్చు. ఎందుకంటే ఒక రకంగా మరి మహిళ, తర్వాత మీకు తెలుసు మార్చి 15న ఈడీ ఇక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి ఢిల్లీ తీసుకెళ్లారు. ఒక 10 రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉన్నారు. తర్వాత నుంచి మొత్తం మీద తీహార్ జైలు మార్చి 16 నుంచి మొత్తం మీద 10 రోజుల పైన ఒక రకంగా తీహార్ జైల్లోనే అక్కడే ఉన్నారు. కాబట్టి కవిత గారు బెయిల్ కోసం అటు రౌజవెన్యూ కోర్టు, తర్వాత మన ఢిల్లీ హైకోర్టుకి ఎక్కడ అప్పీల్ చేసినా కానీ ఈ కోర్టు కావచ్చు, ఆ కోర్టు ఈ కోర్టు అయిపోయింది. అదేవిధంగా ఈ కేసు కాకపోతే ఆ కేసు, ఈడీ కేసు కాకపోతే సిబిఐ ఎంటర్ అవుతుంది. సిబిఐ ఎంటర్ ఆ కేసు ఒక రకంగా కొలికి వచ్చిన సమయంలో మళ్ళీ ఈడీ ఎంటర్ అవుతుంది. అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్ గారి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారికి మనకి ఢిల్లీలో ఈడీ పరంగా కేసు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది, కానీ సిబిఐ కేసు అక్కడ పెండింగ్ ఉండడంతో ఆ విషయం ఆగిపోయింది. అందుకని కవిత గారికి ఇంతవరకు ఏ కోర్టులో కూడా ఉపశమనం కలగలేదు. కాబట్టి అక్కడే ఉన్నారు. మొన్న కూడా మనం చూసాం, మనకి హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్ళి అక్కడ న్యాయవాదులతో కొంతమందిని మాట్లాడి వచ్చారు. కవిత గారికి మరి బెయిల్కి సంబంధించి ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషను, ఎలాంటిది మరి ఏ రకంగా ముందుకు అప్రోచ్ అవ్వాలి అనే దాంతో మొన్న కూడా వెళ్ళొచ్చారు. కానీ ఇంతవరకు ఎలాంటి ఉపశమనం లభించని నేపథ్యంలోనే కవిత గారు అదే తీహార్ జైల్లో ఉంటూ వస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు తీవ్ర అస్వస్థతకు గురైన నేపథ్యంలోనే ఇప్పుడు దీన్ దయాళ్ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం ఏంటంటే కవిత గారికి ఇప్పుడు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు, అంటే మెరుగైన వైద్యం కోసమే ఇప్పుడు తరలించారని చెప్తున్నారు. దాన్ని బట్టి చూడాల్సిందే. అయితే ఇప్పుడు వరకు కవిత గారికి బెయిల్ అనేది లేదు. మళ్ళీ ఇక్కడ చికిత్స అందిన తర్వాత మళ్ళీ కవిత గారిని తీహార్ జైలుకే తరలించాల్సి ఉంటుంది, కానీ బయటకు వచ్చే అవకాశం లేదు. ఏదైనా కానీ మళ్ళీ కోర్టు రూపంలో ఇస్తే మళ్ళీ ఈడీ కేసు పరంగా ఒక బెయిల్ రావాలి, అదేవిధంగా మళ్ళీ సిబిఐ కేసు పరంగా ఇంకొక బెయిల్ రావాలి. ఆ 2 బెయిల్లు వచ్చిన తర్వాతనే 2 కేసులు బెయిల్ వస్తేనే కవిత గారు బయటకు వచ్చే అవకాశం ఉంది. గతంలో కూడా శరత్చంద్రారెడ్డి గారు లేకపోతే మాగుంట రాఘవ ఇలాంటి వాళ్ళు 5-6 నెలలు అదేవిధంగా జైల్లోనే ఉన్నారు. అయితే వాళ్ళు అప్రూవర్గా మారడం వల్ల ఈడీ కానీ సిబిఐ కానీ వాళ్ళకి బెయిల్ రావడాన్ని వ్యతిరేకించలేదు. మీకు శరత్చంద్రారెడ్డి గారు అయితే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయని చెప్పి బయట బెయిల్ ఇచ్చారు. ఇప్పుడు కవిత గారికి కూడా ఇప్పుడు ఆరోగ్యపరంగా దీన్ దయాళ్ ఆసుపత్రికి తీసుకొచ్చి మన చికిత్స అందిస్తున్నారు. కాబట్టి ఆరోగ్యపరంగా డాక్టర్లు కనుక మెరుగైన చికిత్సకు ఇంకా కొంతకాలం అందించాల్సి ఉంటుంది. కాబట్టి ఆవిడకి బెయిల్ ఇవ్వండి కనుక అలాంటి రిపోర్ట్స్ కనుక డాక్టర్స్ కనుక ఇస్తే ఆ విషయం మీద మళ్ళీ వీళ్ళ కవిత గారి తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్తే కోర్టు ఆ రకంగా కన్సిడరేషన్ చేస్తే మళ్ళీ కొంతకాలం బెయిల్ మీద బయట ఉండి ఆ మెరుగైన వైద్య చికిత్స కోసం కొంతకాలం టైం ఇచ్చే అవకాశం ఉంటుంది. బోనా
ఓకే, అయితే సురేష్ గారు మీరు చెప్పారు, ఇప్పటికే కవిత 4 నెలల నుంచి జైల్లో ఉన్నారు. ఆరోగ్య కారణాలు వంక చూపి మళ్ళీ బెయిల్ కి అప్లై చేసుకోవచ్చా? అప్లై చేసుకుంటే కనుక వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇదంతా కూడా అంటే డాక్టర్లు ఇచ్చే నివేదికను బట్టి ఉంటుంది, రిపోర్ట్ను బట్టి ఉంటుంది. ఇప్పుడు డాక్టర్స్ అంటే ఇప్పుడు పెరిఫరల్గా మనకు అనిపించింది ఏంటంటే తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు, అందుకనే తీసుకొచ్చారని చెప్తున్నారు. కానీ బాడీలో ఏమున్నాయనేది అన్ని రకాలుగా స్కానింగ్ అన్నీ తీసి రిపోర్ట్స్ వచ్చిన తర్వాతనే ఇంకేమేమి ఇబ్బందులు ఉన్నారో, ఆరోగ్యపరమైన ఎలాంటి సమస్యలు ఉన్నాయి. అయితే కవిత గారు ఇప్పుడు వరకు ఏంటంటే కొంతమంది ఇప్పుడు శరత్చంద్రారెడ్డి లాంటి వాళ్ళు ఆరోగ్యపరమైన సమస్యలు చూపించే ఆ రకం బెయిల్ నుంచి బయటకు వచ్చారు. తర్వాత అప్రూవర్గా మారారు, బెయిల్ అనేది ముందు. కానీ కవిత గారు ఇంతవరకు ఆ ఆరోగ్యపరమైన సమస్యలు అనేది చూపించలేదు. ఓన్లీ డైట్ పరంగా నేను ఈ ఆరోగ్య పరిస్థితుల్లో నేను ఈ రకమైన డైట్ తీసుకున్నానంటే అప్పుడు కోర్టు అడ్మిట్ చేసింది, ఎలౌ చేసింది. ఏంటంటే బయట నుంచి ఫుడ్ అందించడానికి ఎలౌ చేసింది ఆరోగ్యపరమైన కారణాలు. కానీ ఆవిడ మరి ఇన్ని రోజులు కూడా ఓపిక ఒక మహిళ మరి దాన్ని ఎదుర్కొని ఆ రకంగా సైకలాజికల్గా అన్నీ కూడా ఆ చికిత్స మనదే జైల్లో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు డాక్టర్లు పరీక్షించే దాన్ని బట్టి వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ను బట్టి కోర్టు దాని కన్సిడరేషన్లోకి తీసుకునే అవకాశం ఉంటుంది. భువన. ఓకే, థ్యాంక్ యూ సురేష్ గారు.